హాయ్, వెల్కమ్ టు మదర్ కిచెన్ ట్రిక్స్ ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనం ఈరోజు చింతపండు పులిహోర చేసుకుంటున్నామండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చింతపండు పులిహోరకు కావాల్సిన వస్తువులండి: చింతపండు, పసుపు, ఆవాలు, ధనియాలు, ఉప్పు, మెంతులు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మిరియాలు, పల్లీలు, నూనె, జీలకర్ర, మినపప్పు. ఇప్పుడు మనం చింతపండు పులిహోర చేసుకుందామండి. ఈ చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకుందామండి. నానబెట్టుకున్న చింతపండు పులుసులో కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి బాగా దగ్గరికి అయ్యేటట్టు ఉడకబెట్టానండి. ఈ గుజ్జు దగ్గరికి అవ్వాలి, ఇలా కొంచెం చిక్కగా దగ్గరగా అవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగిద్దామండి. గిన్నె పెట్టి ధనియాలు, జీలకర్రని వేయించి పౌడర్గా చేసుకుందామండి. మిక్సీలో వేయించుకుందాం. అందుకు మెంతులు వేస్తున్నాను, వేగనిద్దాం. మనం చేసుకునే పులిహోరకి సరిపడా మెంతులు వేసానండి, వేగుతున్నాయి. నల్లబడకుండా, నల్లగా అవ్వకుండా లైట్గా వేయించుకోవాలండి. మెంతులు బాగా నల్లబడ్డాయి అనుకోండి, చేదు బాగా వస్తుంది. అందుకని దోరగా వేయించుకోవాలి. తీసేస్తున్నాను. ఇప్పుడు ధనియాలు వేస్తున్నానండి. ధనియాలని కూడా దోరగా వేయించుకుందాం. వేగేటప్పుడు మాడనివ్వద్దు, దోరగా వేయించుకోవాలి. వేగాయండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. గిన్నెలో వేసుకుంటున్నాను. మిక్సీలో వేస్తున్నానండి. ఇప్పుడు మనము ధనియాలు, మెంతులు మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇలా కచ్చా పచ్చగా పౌడర్ రెడీ అయినప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం. దీంట్లోనే పసుపు, ఉప్పు, వేసి మళ్ళీ మిక్సీ వేసుకుందామండి. ధనియాలు, మెంతులు, కరివేపాకు, ఉప్పు, పసుపు ఇది పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం. ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను. గిన్నె పెట్టాను. గిన్నె వేడైంది. నూనె వేస్తున్నాను. పల్లీలు వేయించుకుందామండి. తీద్దామండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, ఎందుకంటే అందులోనే ఉంచితే నల్లగా మాడిపోతాయి. అందుకే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం. శనగపప్పు వేస్తున్నానండి. మినపప్పు వేస్తున్నానండి. జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు వేస్తున్నానండి. మిరియాలు ఎక్కువ కారంగా ఉంటాయి, కొన్ని తినే విధంగా కొన్ని వేసుకోండి.
ఎండుమిర్చి వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు వేగాయండి. కరివేపాకు వేస్తున్నానండి. పసుపు వేస్తున్నానండి. ఇంగువ వేస్తున్నానండి. చింతపండు పులుసు పోస్తున్నానండి. మనం ముందుగానే చింతపండు పులుసు కాగబెట్టుకున్నాం కదండి, దాన్ని మళ్ళీ తాలింపులో కొంచెం సేపు మరగనిద్దాం. తీస్తున్నానండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పులిహోర కలుపుకుంటున్నాము. అన్నాన్ని బేసన్లో వేసుకుంటున్నానండి. మనం మిక్సీ వేసుకున్న పౌడర్ని గిన్నెలో వేసుకొని నూనె వేసి కలుపుదాము. ఆ పౌడర్ని నూనె వేసి కలుపుదాము. చూడండి ఎలా తయారైందో. నూనె వేసి కలిపాము. దాన్ని ఇప్పుడు అన్నానికి పట్టిద్దామండి. ధనియాలు, మెంతులు, కరివేపాకు, ఉప్పు, పసుపు, పౌడర్లో కొంచెం నూనె కలిపి అన్నానికి పట్టిస్తున్నామండి. అన్నానికి పట్టించామండి. ఇప్పుడు పల్లీలు వేసామండి. వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇవి అన్నంలో వేసేసి ఇప్పుడు చింతపండు పులుసు తాలింపు చేసుకున్న పులుసుని అన్నానికి పట్టిద్దామండి. ఇప్పుడు మనం కొంచెం సరిపోయేంత వేసుకుందాం. చూడండి పులిహోర ఎలా రెడీ అవుతుంది. టేస్టీ చింతపండు పులిహోర రెడీ అవుతుందండి. అన్నానికి మనం చింతపండు పులుసు పట్టించినప్పుడు ఇలాగా కొంచెం తడితడిగా ఉండేటట్టే పులుసును పట్టించుకోవాలి. ఉప్పును కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా తడితడిగానే ఉండాలి పులుసు. మనం అన్నానికి పట్టించేటప్పుడు ఇలాగే తడితడిగానే ఉండాలి. ఉప్పును కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పులుపునంతా లాగేసుకొని పొడి పొడిగా తయారవుతుంది అన్నం. అర్ధగంట ఆగి చూద్దామండి. ఇదిగోండి పులిహోర, టేస్టీ పులిహోర. టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. చూడండి టేస్టీ పులిహోర. ఇప్పుడు టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో చూద్దాము. చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ రెసిపీని ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.